నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్ ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఇండియా. సో మన భారతదేశం అనేది ఫౌనా చెక్ లిస్ట్లో, అంటే ఫౌనా అన్నప్పుడు ఏంటంటే జంతు జాలం అని చెప్తాం మనం. సో మన దేశంలో ఉన్నటువంటి జంతువుల జాబితా ఎంత ఉంది, ఎన్ని రకాలైనటువంటి విభిన్నమైనటువంటి జంతువులు ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా జంతు జాలానికి సంబంధించినటువంటి డేటా మొత్తం కలెక్ట్ చేస్తున్నట్లుగా మన ఇండియా తరఫున మన దేశమే ఫస్ట్ ఇలా ఒక డేటా అనేది కలెక్ట్ చేస్తున్నట్లుగా తెలియజేశారు అనమాట. సో ఎవరు ఇటువంటి డేటాను కలెక్ట్ చేస్తారంటే జూలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క దినోత్సవం ఈ మధ్యకాలంలో జరుపుకుంటూ మేము మన దేశంలో ఉన్నటువంటి జంతువుల జాబితా, జంతుజాలం జాబితా మొత్తం కూడా కలెక్ట్ చేస్తున్నాము, మన దేశమే ఈ విధంగా చేసినటువంటి మొట్టమొదటి దేశం అని వాళ్ళు తెలియజేశారనమాట. అండ్ ఈ యొక్క మీటింగ్లో భాగంగా మన దేశంలోనే మన దేశంలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి జీవుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, వైవిధ్యంగా ఎక్కడెక్కడ జీవిస్తూ ఉన్నాయి, ఇటువంటి అన్ని విషయాలను గురించి కూడా చెక్ చేసినట్లుగా తెలియజేశారనమాట. అండ్ ఇప్పటికే 104,561 రకాలైనటువంటి జీవ జాతులు ఉన్నట్లుగా తెలియజేశారనమాట. అండ్ ఈ యొక్క మీటింగ్కి ఎవరు అధ్యక్షత వహించారంటే ప్రస్తుతం మన ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ఉన్నటువంటి భూపేందర్ యాదవ్ గారు ఈ యొక్క విషయాన్ని తెలియజేశారనమాట. ఏ యొక్క మీటింగ్లో ఈ యొక్క విషయాన్ని తెలియజేశారంటే రీసెంట్గా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యానిమల్ టాక్సానమీ సమ్మిట్, అంటే జంతువుల యొక్క వర్గీకరణ సమ్మిట్ అన్నమాట తెలుగులో, కానీ మన ఇంగ్లీష్లోనే చదువుకోవాలి. యానిమల్ టాక్సానమీ సమ్మిట్ 2024 జరిగినటువంటి మీటింగ్లో భాగంగా మన యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయినటువంటి భూపేందర్ యాదవ్ గారు మన దేశంలో ఉన్నటువంటి అన్ని జీవజాతుల యొక్క జాబితా అనేది తయారు చేయబోతున్నట్లుగా తెలియజేశారనమాట. సో ఈ యొక్క మీటింగ్ ఎవరు ఆర్గనైజ్ చేశారంటే మన దేశానికి చెందినటువంటి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విభాగం వాళ్ళు ఈ యొక్క మీటింగ్ని నిర్వహించడం జరిగింది. అండ్ ఇందులో ఏంటంటే జంతువుల యొక్క వర్గీకరణ ఏ విధంగా ఉంది, అవి ఎక్కడెక్కడ జీవిస్తూ ఉన్నాయి, వాటి పరిణామ క్రమం, ఎవల్యూషన్ అంటే పరిణామ క్రమం ఏ విధంగా ఉంది, అండ్ వాటి యొక్క ఆవాసాలు ఏ విధంగా ఉన్నాయి, ఎకాలజీ అంటే అవి ఎక్కడెక్కడ జీవిస్తూ ఉన్నాయి, వాటి యొక్క జీవన విధానానికి ఆవాసం ఉపయోగపడుతుందా లేదా, అండ్ ఆ జీవులు అనేవి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి, వాటికి మనం ఏదన్నా వాటి బ్రీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలా, అండ్ దాంతోపాటు వాటి యొక్క జీవన విధానంలో వాటిని ఎలా కాపాడాలి, కన్జర్వేషన్ అంటే వాటిని ఎలా కాపాడాలి, వాటి సంఖ్య అనేది తగ్గిపోకుండా ఉండడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వాటి యొక్క బయోడైవర్సిటీని ఏ విధంగా కాపాడాలి, అంటే అవి ఉండేటువంటి ప్లేస్లో అవి సమతుల్యంగా ఉన్నాయా లేదా, అంటే ఒక జంతువు యొక్క సంఖ్య అనేది ఎక్కువ ఉన్న నష్టమే, తక్కువగా ఉన్న నష్టమే అనమాట. పులుల సంఖ్య మరీ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఆ ప్రాంతంలో ఆ పులులు తినేటువంటి జీవుల సంఖ్య అనేది తగ్గిపోతుంది, ఎక్కువగా తినేస్తాయి కాబట్టి ఏవైతే పులులు తింటూ ఉంటాయో ఆ జీవులనే ఎక్కువగా సంఖ్య తగ్గిపోతుంది. అలాగని పులులు ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అలాగే వాటి తగ్గిపోతుందంటే పులులను సంరక్షిస్తాం, మరీ పెరిగిపోతూ ఉన్నప్పుడు వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, ఏ జీవులైనా సరే. అలా ఈ యొక్క బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అన్ని పెట్టడం అనేది జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ మీటింగ్లో భాగంగా మన దేశంలోనే అసలు మొట్టమొదటిసారిగా అసలు జంతు జాలానికి సంబంధించినటువంటి టోటల్ డేటాని కలెక్ట్ చేసినట్లుగా తెలియజేశారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనమాట, వాళ్ళు ఒక కొత్త పోర్టల్ని ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు, ఈ సాంఖ్యాకికి పోర్టల్. సో ఈ సాంఖ్యాకికి పోర్టల్ ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఏర్పాటు చేస్తుంది. డేటా యాక్సెస్ అనేది సులభతరంగా ఉండడం కోసం, అండ్ ఏవైతే మన గవర్నమెంట్ తరఫున నిధులు వస్తున్నాయి, ఎంత నిధులు వెళ్ళిపోతున్నాయి, అండ్ వచ్చిన నిధుల్ని ఏ యొక్క విభాగానికి ఎంత కేటాయించాం, అండ్ ఏ యొక్క విభాగంలో ఎక్కువ నిధులు వినియోగించబడ్డాయి, అవి సక్రమంగా వినియోగించబడ్డాయా, అన్ని రాష్ట్రాలకి ఎంత నిధులను కేటాయిస్తూ వస్తున్నాం, బడ్జెట్ వైజ్ వాటి యొక్క ప్రయారిటీ ఎంత ఇస్తున్నాం, అండ్ ఒక బడ్జెట్ తీసుకుంటే అందులో ఎక్కడ ఏ విధంగా డబ్బులనే వినియోగించాం, ఇటువంటి అన్ని రకాలైనటువంటి చాలా డేటా అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందన్నమాట. ఆ డిపార్ట్మెంట్ కోసం వాళ్ళు ఈ సాంఖ్యాకికి పోర్టల్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకోసం అంటే వాళ్ళు చేసేటువంటి పనుల్లో డేటా యాక్సెస్ అనేది అందరికీ సులభతరంగా ఉండడం కోసం.
అండ్ ఇక్కడ ఏ యొక్క మినిస్ట్రీ ఇందులో ఆధ్వర్యం వహిస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. వీళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్కి, ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, ఆర్థిక ఫైనాన్స్ మినిస్ట్రీ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ అవ్వచ్చు, ఇలా ఏ విభాగం అయినా సరే వాళ్ళందరికీ ఎంత కేటాయిస్తున్నాం, ఎంత వర్క్ జరుగుతుంది, ఇటువంటి అన్ని విషయాల గురించి డేటా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఈ యొక్క పోర్టల్ అనేది, ఈ సాంఖ్యకి పోర్టల్ అనేది ఏర్పాటు చేయడం ద్వారా ఏంటంటే డేటా యాక్సెస్ అనేది ఈజీగా ఉండడం కోసం, అందరికీ పారదర్శకంగా ఉండడం కోసం ఇటువంటి పోర్టల్ అనేది తీసుకొని వచ్చారనమాట. అండ్ ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఎక్కువ దేనికి కేటాయిస్తున్నారు అంటే అమౌంట్ దేనికి కేటాయిస్తున్నారు, ఏ పథకానికి ఎక్కువ నిధులు ఇస్తున్నారు, డేటా క్యాటలాగ్ అనేది ఒక ఖచ్చితత్వంతో ఉండే విధంగా తీసుకొని రాబోతుంది అనమాట. అండ్ నియర్లీ 2291 డేటాబేసెస్ అన్నీ కలిపి పెద్ద మెగా డేటా లాగా అనమాట. అంటే ఏదో ఒక పోర్టల్, ఒక విభాగమో కాదు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని విభాగాలు, అన్ని పోర్టల్స్కి ఎంత నిధులు కేటాయిస్తున్నాం, ఏ పథకానికి ఎంత ఇస్తున్నాం, ఏ రాష్ట్రంలో ఏ సబ్సిడీ కింద ఎంత అమౌంట్ కేటాయించారు, ఇట్లా చాలా రకాలైనటువంటి డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసి ఒక పోర్టల్ క్యాటలాగ్ అనేది తీసుకొని రాబోతున్నారు. అండ్ ఇదేంటంటే ఎక్కడన్నా నిధులు మిగిలిపోయాయి, అంత అవసరం లేదు అన్నప్పుడు వాటిని మనం తిరిగి వినియోగించుకోవడానికి, ఇంకొక పథకానికి పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అలా కూడా ఈ యొక్క డేటా అనేది మనకు ఉపయోగపడబోతుంది ఇలా గనక ఒక పోర్టల్ ఉన్నప్పుడు. సో ఇందులో చేసేటప్పుడు ఏంటంటే 7 కీ ప్రొడక్ట్స్ అనేవి తీసుకొని వచ్చారు. అది కూడా ఏంటంటే నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ విభాగము అండ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ధరల వినియోగానికి సంబంధించినటువంటి ఇండెక్స్ని రెండింటిని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి ఏవైతే డేటా ఉంటుందో దాని పరంగానే మనకి ఎప్పటికప్పుడు ఈ సాంఖ్యికీ పోర్టల్లో ఏ పోర్టల్లో మొత్తం కూడా డేటా అనేది చెక్ చేసుకోవడానికి వీలు కలిగే విధంగా ఈ సాంఖ్యికీ పోర్టల్ని ఏర్పాటు చేశారు. ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడగచ్చు అంటే ఈ సాంఖ్యికీ పోర్టల్ అనేది ఏ విభాగం ఏర్పాటు చేయడం జరిగింది, ఏ యొక్క యూనియన్ మినిస్ట్రీ వాళ్ళు ఏర్పాటు చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు, ఈ పోర్టల్ని అందుబాటులో ఉంచారు. ఆర్మీ చీఫ్. సో ఇంతకుముందు ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి మనోజ్ పాండే గారు రిటైర్డ్ అవ్వడం జరిగింది. ఆయన యొక్క గుర్తింపుని, ఆయన యొక్క సేవల్ని కొనసాగించాలి అని చాలామంది అనుకున్నారు. కానీ మనోజ్ పాండే గారు ఆయన యొక్క పదవీ కాలాన్ని కంప్లీట్ చేసుకున్నారు. అందుకనే ఇక మీదట నూతన ఆర్మీ చీఫ్గా ఇంకొక వ్యక్తిని కూడా నియమించారనమాట. అండ్ ఇక్కడ ఎవరైతే మనోజ్ పాండే గారు తన సేవలు అనేవి చాలా సంవత్సరాల నుంచి మన దేశం యొక్క ఆర్మీ చీఫ్గా ఇస్తూ ఉన్నారో ఆయన సేవల్ని చాలా విధాలుగా మెడల్స్ తోటి అన్ని గుర్తించడం జరిగింది. అండ్ నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర ఆయన యొక్క ట్రిబ్యూట్ అంటే ఆయన నివాళులను అర్పించారు. అండ్ దాంతోపాటు ఆయన ఇంతకుముందు చాలా విభాగాల్లో వర్క్ చేశారు అనమాట. నియర్లీ ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత, అంటే ఆయన ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ అనేటువంటి విభాగంలోకి ఆయన వర్క్ చేయడం స్టార్ట్ చేస్తూ వచ్చారు. అండ్ దాంతోపాటు ఆయన యొక్క సేవలను గుర్తించి గవర్నమెంట్ నుంచి కూడా చాలా ఆర్మీ పరంగా ఆయన చేసినటువంటి సేవలైనా, మన యొక్క రక్షణ వ్యవస్థని ఏ విధంగా అయితే ఆయన తీసుకొని వచ్చారో వాటన్నిటికీ ఆయనకి చాలా రకాల మెడల్స్ వచ్చాయి. వాటిలో కొన్ని ఏంటంటే పరం విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, విశిష్ట సేవా మెడల్, ఇవన్నీ కూడా ఆర్మీ వాళ్ళకి ఇచ్చేటువంటి మెడల్స్ అనమాట. అవన్నీ కూడా ఆయనకి చాలా వచ్చాయన్నమాట. సో ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయ్యారు కాబట్టి ఆయన స్థానంలో నెక్స్ట్ ఎవరు రాబోతున్నారంటే ఉపేంద్ర ద్వివేది గారు నూతన ఆర్మీ చీఫ్గా రాబోతున్నారు. సో ఈయన నూతన ఆర్మీ చీఫ్ అనమాట. ఈయన ఇంతకుముందు ఆయన కింద స్థానం అంటే ఉప ఆర్మీ చీఫ్గా ఉన్నారు. ఇక మీదట ఈయన కొత్త ఆర్మీ చీఫ్గా తన యొక్క విధులని నిర్వహించబోతున్నారు. మన దేశానికి నూతన ఆర్మీ చీఫ్ ఎవరంటే ద్వివేది గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.